ఏసీబీ గాలానికి మరొక అవినీతి తిమంగళం చిక్కింది. జీహెచ్ఎంసీలో రాజేందర్ సర్కిల్ డీసీగా పనిచేస్తున్న రవికుమార్ ఈరోజు తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది. ఇతనిపైన గతంలో చాలా అవినీతి ఆరోపణలు ఉండడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న కింది స్థాయి సిబ్బంది ఆయన చేస్తున్న హరాస్మెంట్ ను తట్టుకోలేక ఆయన కార్యాలయం వద్దనే ధర్నాకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన గతంలో పనిచేసిన మూసాపేట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అక్కడ ఎక్కడెక్కడైతే పనిచేయడం జరుగుతుందో అక్కడ ప్రతి చోట కూడా ఆయన పైన ఆరోపణలు వెల్లువెత్తడం జరిగింది. మనం గత కొద్ది రోజుల్లో చెప్పుకుంటున్నాం, చాలా చోట్ల కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందడం జరుగుతుంది. ఎవరైతే డబ్బుల కోసం కావచ్చు, ఏ విధంగానైతే హరాస్మెంట్ చేయడం జరుగుతుందో వారందరిపైన కూడా ఏసీబీ నజర్ ఉండడం జరిగింది. అందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ కి సంబంధించి ఏసీబీగా పనిచేస్తున్న విఠల్ కావచ్చు, అలాగే కాప్రా సర్కిల్లో పనిచేస్తున్న ఏఈ కావచ్చు, వీళ్ళందరూ గత కొద్ది రోజులుగా ఏసీబీకి చిక్కిన నేపథ్యం కూడా కనబడుతుంది. సో ఇందులో భాగంగానే కంటిన్యూస్ గా కంప్లైంట్ రావడం, డీసీ రవికుమార్ పైన ఒక కన్నేసి ఉంచడంతో ఈ రోజు రాజన్లోని ఆయన కార్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఒక్కొక్క జోన్ కు సంబంధించి కావచ్చు, సర్కిళ్లలో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎత్తుకోవడం జరుగుతుందో వారందరూ కూడా ఏసీబీ నజర్లో ఉండడం జరిగింది. ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. సో ఈసారి మాత్రం ఒక డిప్యూటీ స్థాయి అధికారే అవినీతి చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కడం అనేది కూడా ప్రథమం అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి చూసుకున్నట్టయితే కింది స్థాయి సిబ్బంది దొరకడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో డీసీగా పనిచేస్తున్న రవికుమార్ చిక్కడంతో కూడా కింది స్థాయి సిబ్బంది కావచ్చు, అలాగే మరి ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న వారందరిలో కూడా భయాందోళన కనిపించడం జరుగుతుంది. సో ఇప్పటికే అప్రమత్తత ఉండడం జరిగింది. మరొకసారి ఎవరిపైన దాడులు చేస్తారా అనే ఉద్దేశంలో కూడా బల్దియాలోని అధికారులందరూ కూడా ఆందోళన ఉండడం జరిగింది.